చిత్తూరు జిల్లా కుప్పంలో 4 రోజుల పాటు నారా భువనేశ్వరి పర్యటించనున్నారు. ఈ నెల 23, 24, 25, 26 తేదీల్లో నియోజకవర్గం ప్రజలను నేరుగా కలుసుకోనున్న భువనేశ్వరి చంద్రబాబును గెలిపించినందుకు కృతజ్ఞతలు తెలుపనున్నారు. అనంతరం 4 మండలాల్లో మహిళలతో ముఖాముఖి నిర్వహిస్తారు. ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా శిక్షణ పొందిన మహిళలకు కుట్టు మిషన్లు నారా భువనేశ్వరి పంపిణీ చేయనున్నారు. గుత్తార్లపల్లిలో కూడా ఉమెన్ తోటి ఇంటరాక్షన్, తర్వాత ఉమెన్ ఇంటరాక్షన్ కొత్తపల్లిలో, మళ్ళీ పిఎస్లో ఉన్నటువంటి గెస్ట్ హౌస్కి వచ్చేసి ఆ రోజు అక్కడ కార్యక్రమం ముగుస్తుంది. 24వ తారీఖు ఉదయం 9 నుంచి 9:30 మధ్య ఎన్టీఆర్ ట్రస్ట్ తరఫున స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ని ఇక్కడ కుప్పం టౌన్లో ప్రారంభించడం జరుగుతుంది. దాంట్లో మహిళలకి రకరకాల అంశాల మీద, అది కుట్టు శిక్షణకు సంబంధించిన కేంద్రం ఆల్రెడీ ప్రారంభమైంది. అదే కాకుండా ఇంకా కొత్త అంశాల మీద వాళ్ళకి శిక్షణ ఇచ్చి, లోన్స్ ఇప్పించి, ఉపాధి కల్పించే విధంగా కూడా ఆ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ పనిచేస్తుంది అనేది మీ అందరూ కూడా తెలియజేస్తున్నాం. అట్లాగే తర్వాత కొత్తపల్లి గ్రామంలో మళ్ళీ మహిళలతో ముఖాముఖి, అక్కడ సమస్యలు తెలుసుకోవటం, వాటికి సంబంధించి అన్ని కార్యక్రమాలు రూపొందించడం. తర్వాత నడుమూరులో మళ్ళీ మహిళలతో ముఖాముఖి, అవన్నీ కూడా మాట్లాడి అక్కడ సమస్యలు కూడా తెలుసుకునే కార్యక్రమం చేస్తారు. తర్వాత పైపాల్యం, ఇందాక కంచిబందార్లపల్లి ఎలా మెజార్టీ ఉందో సేమ్ పైపాల్యం కూడా మనకి కాన్స్టిట్యున్సీలో హైయెస్ట్ మెజార్టీలో ఉంది. కాబట్టి పైపాల్యం గ్రామాన్ని కూడా మేడం గారు దత్తత తీసుకునేటటువంటి అనౌన్స్మెంట్ అవన్నీ కూడా అక్కడ తెలియజేయటం జరుగుతుంది. తర్వాత మళ్ళీ ఊర్లబోబన్పల్లికి వెళ్ళటం, అక్కడ కూడా ఉమెన్ ఇంటరాక్షను. నెక్స్ట్ గుండ్లనాయనపల్లి, అక్కడ కూడా ఉమెన్తో ఇంటరాక్షను. అలాగే సాయంత్రం 6:30కి మీటింగ్, ఎవరైతే తెలుగుదేశం పార్టీ ఇన్ఫ్లుయెన్స్ లీడర్స్ కోఆర్డినేషన్ కమిటీ ఉన్నారో వాళ్ళతో